మన ముఖ్యమంత్రి. కానీ ఫార్మా కంపెనీల పేరు చెప్పి వాళ్ళను ఇంకో ఏదో కంపెనీ పేరు చెప్పి తన అన్నకు సంతోషాన్ని ఇవ్వడం కోసం, తన అన్నుడికి సంతోషాన్ని ఇవ్వడం కోసం అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్న నాటకము ఇంత అంత కాదు. వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు భయప్రాంతులతోటి వాళ్ళ పూణే బాంబేలలో తగలాస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు గిరిజన బిడ్డలు ఎవరికి హాని చేయని వ్యక్తులు మన గిరిజనుల వాళ్ళు ఆల్రెడీ 19,000 ఎకరాలు ముచ్చట్లలో ఆల్రెడీ ఉంది. అది 10 సంవత్సరాలుగా కేసీఆర్ అక్కడ అరణ్యేసి ఉన్నాడు. అక్కడ ఆ 19,000 ఎకరాలు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా పెట్టాలి, ఒక ఫ్యాక్టరీ కూడా రాలే, అక్కడ ఒక ఫార్మా కంపెనీ కూడా రాలే. అంటే వీళ్ళేంటి కేసీఆర్ పరిపాలనలో తన కుటుంబం కోసం ఎట్లయితే బిడ్డను, కొడుకును, అల్లుని పోలీసే సంతోషం వీళ్ళందరి కోట్లాది లక్షాధికారులను 1,100 ఎకరాలను కబ్జా చేసే విధంగా ఏదైతే ప్రోత్సహిస్తుందో అలానే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన అల్లుల కోసం, తన అన్నదమ్ముల సంతోషం కోసం అట్లానే అక్కడ కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లుందో ఇక్కడ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తన కుటుంబ పాలనే సాగిస్తున్నాడు. ఇక్కడ ఎస్సీలు ఆయనకి ఎస్టీలు కనబడద్దు, బీసీలు కనబడద్దు, వీళ్ళ పొలాలు ఉండకూడదు, వీళ్ళకి డబ్బులు ఉండొద్దు, వీళ్ళకు భూములు ఉండొద్దు. ఇంత నీచమైన ఘోరమైన ప్రభుత్వాలు ఇవాళ. అది తెలంగాణ ఎందుకు వచ్చినాయి? 1200 మంది బలిదానాలు చేస్తే కదా తెలంగాణ వచ్చింది. అనేక మంది త్యాగంతో కదా తెలంగాణ వచ్చింది. వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం రావడం జరిగింది? వాళ్ళు పోయి బిడ్డగా చెప్తున్నా నేను అనేక సార్లు జైలు పోయినా, అనేక సార్లు దెబ్బలు తిన్నా నేను. అది మాకు లాభం జరిగిందా? కేసీఆర్ ఉన్న 10